నమస్కారం అందరికి. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే కథ ఓ తండ్రి కొడుకు ప్రేమకు సంబంధించిన కథ. ఓ చిన్న గ్రామంలో ఓ నాన్న ప్రతిరోజు ఎండా వాన రేయి పగలు ఏది పట్టించుకోకుండా కష్టానికి వెళ్ళిపోయేవాడు. తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేవాడు కాదు. అది గమనించి తన కొడుకు, మా నాన్న ఏంటి నా మీద ప్రేమ లేదా, నా గురించి ఆలోచించడు, ఎప్పుడు నా గురించి పట్టించుకోడు, అసలు కూర్చోడు, మాట్లాడడు అని ఎన్నో సందేహాలు వచ్చేటివి. ఆ బాబు చాలా బాధపడేవాడు. ఒకరోజు నిద్రలోంచి అకస్మాత్తుగా కొడుకు లేచి చూస్తాడు. చూసినప్పుడు చిన్న గదిలో వాళ్ళ నాన్న కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. ఆ డబ్బులు ఎలా ఉంటాయంటే చినిగిపోయిన పాత నోట్లు, రూపాయి బిళ్ళలు అన్ని దగ్గరేసుకొని కూర్చొని లెక్క పెడుతూ ఉంటాడు. అది చూసి బాబు చాలా బాధపడతాడు. మా నాన్న నా స్కూల్ ఫీజు గురించి ఇంత కష్టపడుతున్నాడే, ఇంత తహతహలాడుతున్నాడే, మా కుటుంబం పోషణ గురించి మా నాన్న ఏది పట్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడే, దీనివల్ల నా స్కూల్ ఫీజు రేపటికల్లా కట్టచ్చు అని తను కూర్చొని లెక్క పెడుతున్నాడా ఈ రోజు అని చాలా బాధపడతాడు. వెంటనే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని వాళ్ళ నాన్నకి ఏడుస్తూ ఉంటాడు. దీనివల్ల వాడికి తెలిసొచ్చింది ఏంటంటే తన నాన్న ప్రేమ మనసులో కాదు, నోటి మాటల్లో కాదు, మనసులో ఉంటుంది అని చెప్పేసి. సో ఈ కథ వల్ల మీకు నీతి ఏం తెలిసిందంటే, అమ్మ ఇంట్లో ఉండి గోరు ముద్దలు తినిపించుకుంటూ తన ప్రేమను చూపిస్తుంది. నాన్న తన కుటుంబం పోషణ గురించి ఏది పట్టించుకోకుండా, తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా, ఎండ వాన ఏది చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలు తన తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమను గుర్తించండి. సమాజంలో స్నేహితుల మధ్యలో ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతారు మీరు. ఏ తల్లిదండ్రులు తన పిల్లల దగ్గర నుంచి ఏది ఆశించరు. సో వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని గుర్తించండి, వాళ్ళ ప్రేమను గమనించండి, మీరు కూడా వాళ్ళని ప్రేమించండి. థ్యాంక్ యూ.